తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుండగా మరోవైపు ఇది రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం వరద విషయంలో సరిగా స్పందించలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించడం లేదని అధికార పక్షం ఎదురుదాడికి దిగుతోంది. దీంతో వరద రాజకీయాలు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలేంటి? ఎందుకు చేసుకోవాల్సి వస్తోంది? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు వర్షాలపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు ప్రతిపక్షాలను విమర్శించే సమయాన్ని పరిపాలనపై పెడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. అసలు వాళ్లకు ప్రజా సమస్యలపై సోయి లేదంటూ మండిపడ్డారు. ఢిల్లీకి మాత్రం 4 మంత్రులు కలిసి వెళ్తారు. కానీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మంత్రి కూడా బయటికి రాకపోవడం శోచనీయమన్నారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు ఏం పట్టనట్టు ఉన్నారని మండిపడ్డారు. వారం రోజుల నుండి వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే చాలా వరకు నష్టాన్ని నివారించే అవకాశం ఉండేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ అంటోంది. హాస్టల్స్ లో పిల్లలు ఎలుకల దాడిలో గాయపడుతున్నారని, కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనకొస్తారు అనగానే మంత్రులు వణికిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ బయటికొస్తే మంత్రుల సీట్లకు ఎసరొస్తుందని, ప్రజాక్షేత్రంలో ఆయన వస్తున్నారని అనగానే ఏ ముఖం పెట్టుకుని వస్తారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ప్రతి ఒక్కరంటున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రాష్ట్రం వచ్చింది అంటే కేసీఆర్ కృషి వల్లే సాధ్యమని ఆనాడు రేవంత్ రెడ్డి అన్నారని మరోసారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 420 హామీలు, 6 గ్యారంటీలు అడగడానికి కేసీఆర్ తప్పక వస్తారని బీఆర్ఎస్ అంటోంది. కొత్త పెన్షన్ కాదు, ఉన్న పెన్షన్ డబ్బులు ఎగ్గొడుతున్నారని, మంత్రులున్నది ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు, తిట్టడానికి మాత్రమేనని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీకి మాత్రం పరిగెత్తుకుని వెళ్తారని, ప్రజా సమస్యలపై నోరెత్తరని కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. వరద విషయంలో ప్రభుత్వం సరైన అంచనా వేయలేకపోయిందని, టోటల్గా ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. అలాగే వరదలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ నేతలు, మంత్రులు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను ఇంతవరకు పరామర్శించలేదని కాంగ్రెస్ అంటోంది. ఫామ్ హౌస్ను వీడి బయటికి రాకుండా కేసీఆర్ పార్టీ నేతల చేత మాట్లాడిస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత వరదలలో పర్యటించారని, కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు కేటీఆర్ విదేశాల్లో ఉండడం కూడా కాంగ్రెస్ నేతలకు టార్గెట్ అయ్యారు. బీఆర్ఎస్ కు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే ఆ పార్టీ నేతలు చెబుతారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కేటీఆర్ కొనసాగుతున్నారు. దీంతో కేటీఆర్ ను కూడా వదలలేదు కాంగ్రెస్. విదేశాల్లో ఉండి ట్వీట్లు, పోస్టులు పెట్టడం కాదు, క్షేత్రస్థాయిలో తిరిగి బాధితులను సహాయం చేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరు చెయ్యరు, చేసే వాళ్లను విమర్శిస్తారా అంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ ఇంతవరకు పైసా కూడా సాయం అందించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వరదను కూడా రాజకీయం చేస్తున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపద్రవం వస్తే దీన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతి భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు పొంగులేటి.
వర్షాలు వరదలపై ఖమ్మం కలెక్టరేట్లో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. అతి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని, వాగులు వంకలు కనివిని ఎరగని రీతిలో ఉప్పొంగాయి. ఎప్పుడూ లేనంతగా వరద ముంచెత్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రాణ నష్టం జరగకుండా శతవిధాలుగా ప్రయత్నించాం. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు దీన్ని గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. వరద సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో తగుదునమ్మా అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో వరద పోటుకు సామాన్యుడి జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు రాజకీయ నేతలు దీన్ని పావుగా వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తమకి సహాయం చేసే ఆపన్న హస్తం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వారికి పార్టీలతో సంబంధం లేదు. సర్వం కోల్పోయిన బాధితులకు ఇప్పుడు సాయం ఎంతో అవసరం. ప్రకృతి ప్రకోపం, మానవ తప్పిదాలు కలగలిపి ఒకేసారి విజృంభించాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు ఉండకూడదు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాలను సందర్శిస్తున్నారు. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. మంత్రులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద పోటుకు గురై తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సహాయ సహకారాలు త్వరితగిన అందించాలని కోరుకుందాం.